హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా? ఇవాళ మేము నలమారమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ మా చిన్నమామి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అందుకోసం మేము కూడా వెళ్తున్నాము. మా పిల్లలు ఆటోలో అయితే వెళ్ళిపోయారండి. మా అత్తయ్య పిల్లలిద్దరిని తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళు ఉదయాన్నే వెళ్ళారు. కొంచెం లేటుగా వెళ్ళాము మేము. బాబుని తీసుకొని బండి మీద అయితే మేము వెళ్ళాము. గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనం 3 గేట్లు దాటి లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ గేట్ అండి, ఫస్ట్ గేటు. ఈ కంపెనీ పేరు పైనీర్ కంపెనీ అండి. ఇది ఫస్ట్ గేటు. ఇంకా 2 గేట్లు అయితే మనం దాటి లోపలికి వెళ్ళాలి. మా చిన్నప్పుడు అయితే మొత్తం చెట్లు, మామిడి తోటలు, జీడి తోటలు ఉండేవి. కంపెనీ వచ్చింది కదా, కంపెనీ వచ్చాకైతే ఇలా అయితే ఉంది. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. చుట్టూ చెట్లు అయితే చాలా బాగున్నాయి. కంపెనీ మధ్యలో అయితే ఉంటారండి అమ్మవారు. ఈ కంపెనీ మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే వచ్చిందండి. ఊర్లో అయినా సరే నేను ఈ గుడికి అయితే 2-3 టైమ్స్ అయితేనే వచ్చాను. చాలాసార్లు అయితే రాలేకపోయాను. పండగ అయినప్పుడు అయితే చుట్టాలు ఆడవాళ్ళ వల్ల అస్సలు రావడానికి అవ్వదు. ఇలా ఫ్రీ టైంలో అయితేనే ఇంకా రావడానికి అవుతుంది. ఈ అమ్మవారి పండగ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ బండి మీద వెళ్ళేటప్పుడు చూడండి వ్యూ అయితే బాగుందని తీసాను. ఇక్కడ ఆంజనేయ స్వామి జయంతి అండి. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇవాళ జయంతి కదా, అక్కడైతే అందరూ దండాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి 2 కొండలు, చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. చూడండి కంపెనీ అయితే ఇది అల్యూమినియం కంపెనీ అండి. మా ఊరండి, మా ఊర్లో ఉన్నది కంపెనీ అయితే. చూస్తూ ఉండండి. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. జోక్స్ చేసుకుంటూ వంట చేయడం చాలా అయితే ముందుకైతే ఇంకా బాగుంటుంది. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదండి కంపెనీ అయితే మాత్రం. వాళ్ళ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. అలాని వర్షం పడలేదు, అలాని ఎండ కాయలేదు, కూల్గా ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇది ఫుల్ కంపెనీ అండి. ఇక్కడ అయితే గుడి దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే అన్నమాట అమ్మవారు ఉండేది. మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ మనం గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి అందరూ వచ్చేసారు. మనమే లేట్ అనమాట. అందరం ముందుగానే వచ్చేసారు, మనమే కొంచెం లేటుగా వెళ్ళాము. ఇక్కడ ఈ అమ్మవారి పేరు నలమారమ్మ తల్లి అమ్మవారండి. 3 ఇయర్స్కి ఒకసారి ఈ అమ్మవారి పండుగ అయితే చేస్తారు. మొన్న రీసెంట్గా 6 మంత్స్ అవుతుందండి పండుగ అయితే అయిపోయింది. మళ్ళీ మనం ఈ పండుగ కోసం 1.5 ఇయర్ అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ మేము కూడా దర్శనం అయితే చేసుకుంటున్నాము. అందరూ మన వెయిటింగ్ అనమాట. మనం కూడా వచ్చాము. అందరూ అయితే చాలామంది వచ్చేసారు, మనమే లేటు. ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనం కూడా అక్కడికి వెళ్దాము. ఇక్కడ మా చిన్నత్తయ్య ఆడబడుచుతో సరదాగా అలా మాట్లాడుకుంటూ చిన్న వీడియో అయితే తీశానండి. మా అన్నయ్య వాళ్ళ ఆవిడన మా చిన్నత్త అండి. ఇక్కడ బిర్యానీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా వదినలు, తోటికోడలు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అలా వంట అయితే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మేకనైతే మొక్కుకున్నారండి. మేకనైతే కట్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు మాంసం. నెక్స్ట్ చూడండి మా నలుగురు కూడా వదినలు అవుతారు. వీళ్ళైతే వంట చేస్తున్నారు. చూస్తుండండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ మా హేమావతిని ప్రతి దాంట్లోనే పడుతుంది. నువ్వే ఇంకా మా తోటికోడలు. ఇక్కడ వంటలు అయితే అయిపోయింది. వీళ్ళు అన్నం అయితే వరుస్తున్నారు. ఇక్కడ మా పార్దు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. దింపేయమంటున్నాడు. వర్షం పడ్డది కదా, అంతా బురదగా ఉంది. ఆ బురదలో అయితే తిరుగుతానంటున్నాడు. చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఏమో మా పిల్లలందరూ అల్లరి చేస్తున్నారని మా అన్నయ్య అయితే చైర్ గేమ్ అయితే ఆడిస్తున్నారు వాళ్ళని. చూడండి చైర్ గేమ్ అయితే ఆడుకుంటున్నారు. ఇలా ఆడిపించడం వల్ల వాళ్ళ అల్లరి అయితే కొంచెం తగ్గింది. నెక్స్ట్ వాళ్ళ స్పెషల్స్ ఏంటని చూపిస్తాను. బూరెలు, బజ్జీ, చికెను, మటను,
చికెన్ మటన్ తెల్లైన వాళ్ళకి గుత్తి వంకాయ కర్రీ కూడా వండారండి. ఇవాళ లక్షవారం కదా, నేను కూడా తిన్ను. మేమైతే భోజనం చేసేసాము. మా బాబాయ్ అయితే అసలు ఉండట్లేదు. ఇక ఇంటికైతే మేము వెళ్ళిపోతాము. మేము ఇంటికి వెళ్ళిపోతాము. అసలు వాడు ఉండట్లేదు. ఇక్కడ భోజనాలు అలా చేస్తున్నారు. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంక మేమైతే బయలుదేరిపోయాము. వాడు అసలు ఉండట్లేదు. మా పిల్లలు అయితే మా అత్త తీసుకొస్తా అన్నారు. వాళ్ళైతే ఇంకా ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళని అయితే వదిలేసి మేమైతే వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ప్లీజ్ ఎవరన్నా ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.